మద్యం గొలుసు దుకాణాల్ని అరికట్టే విషయంలో రాజీ లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో కదిరి శాసనసభ్యుడు అత్తార్ చాంద్ భాషా కుమార్తె వివాహం కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. గొలుసు దుకాణాల నిర్మూలనలో విఫలమైతే అధికారులపైన చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. ప్రజలు సమాచారం ఇచ్చేందుకు వీలుగా వ్యక్తిగత ఫోన్ నంబర్ సైతం బహిరంగంగా ప్రకటించాలని చెప్పారు. ఎక్కడైనా సరే బెల్ట్ షాపు ఉన్నట్టుగా తెలిస్తే అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఎస్హెచ్ఓ మీద డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుద్ది. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు కానీ ఎటువంటి ఒత్తిళ్లకు కానీ లొంగే ప్రశ్న లేదు. బెల్ట్ షాపులు తప్పకుండా ఎవరైతే నిర్వహిస్తా ఉన్నారో నిర్వహించే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే బెల్ట్ షాప్కి ఏదైతే లైసెన్సీ నుంచి ఆ సరుకు వెళ్ళిందో ఆ లైసెన్సీని కూడా ఒకసారి వార్నింగ్ ఇచ్చిన తర్వాత రెండోసారి రద్దు చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా డైల్యూషన్ కానీ బ్రాండ్ మిక్సింగ్ కానీ ఈ రెండింటికి సంబంధించి పీడీ యాక్ట్ను కూడా ఇంపోజ్ చేయమని అధికారులను కోరడం జరుగుతూ ఉంది.